భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం బస్టాండ్ పరిసర ప్రాంతాలలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 23వ డివిజన్ నుండి టీడీపీ మిత్రపక్షాలు బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి కొల్లాపూడి ధర్మరాజును కంకికొడవలి గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో భాగంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో కొల్లాపూడి ధర్మరాజు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకులు ఎన్నుకోవాలని, అర్ధరాత్రి తలుపు తట్టినా మీ వెంట నడిచొచ్చే నాయకుడిని ఎన్నుకొని సరైన రీతిలో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేశారు। కంకికొడవలి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు। మొదటిసారిగా కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సిపిఐ పార్టీ నుంచి పోటీ చేసే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో కొల్లాపూడి ధర్మరాజు మరియు సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, లక్ష్మణ్ రావు, వెంకటేశ్వర్లు, పద్మ, రేణుక, నాగలక్ష్మి పార్టీ నాయకులు పాల్గొన్నారు। 26 గిరిజన దళిత బీసీ సంఘాలు బలపరిచినటువంటి పూర్యం ర్యాలీ ముందుకు రండి। అభ్యర్థి కొల్లాపూడి ధర్మరాజు గారి విజయాన్ని కాంక్షిస్తూ మీ ముందుకు రావడం జరిగింది। నా కోసం సహకరించాలని కోరుకుంటూ బాధపడకుండా మరి నన్ను ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఈరోజు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తూ నా ఇంటికి పిలిపించుకోకుండా ఫోన్ చేయగానే మీ ఇంటి ముందు ఉన్న నన్ను మీరు ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ మరి ఒక పావు గంట అర్ధగంట లేట్ అయినా నా కోసం ఉండాలని, నాకు సహకరించాలని కోరుకుంటూ మరి ఒకసారి మరి పెద్దలు వచ్చిన తర్వాత మనకు పూర్తి విషయాలు సమస్యలు అన్నీ మీ దృష్టిలో పెడతా, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకొని ఏ విధంగా అయితే మనకు సమస్యలు పరిష్కరిస్తారో, ఏ విధమైన అందుబాటులో ఉంటారో, రోజుకు ఎమ్మెల్యే గారు ఉంటారు, మన వార్డులో క్యాంప్ ఆఫీస్ అది, అక్కడ ఎమ్మెల్యే గారు అనుకూలంగా ఏ టైంలో అయినా దొరుకుతారు, ఇక్కడ సాబిర్ గారు దొరుకుతారు, లోకల్ లీడర్స్ కావాలి। అందుకని మీకు పరిచయం చూపించింది, ఏ సమస్య ఉన్నా నా దృష్టిగా రానవసరం లేదు, మీరు ఏదైనా పోయి